తెలంగాణలోని ఆ జిల్లాలో ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ ది విజయహస్తమే. ఆ ఉమ్మడి జిల్లాలో అధికార కాంగ్రెస్ హవా కొనసాగుతూనే ఉంది. అది కాంగ్రెస్ కి కంచుకోట అని మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మరోసారి నిరూపించాయి. ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ సత్తా చాటుతూనే ఉంటుంది. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అయితే వారైతే వన్ సైడే అయిపోయిందంటే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఘోర ఓటమి పాలైపోయింది. జిల్లాలో ఒక్క మున్సిపాలిటీని కూడా దక్కించుకోలేకపోవడంతో గులాబీ శ్రేణులు డీలా పడిపోతున్నాయట. వాళ్లను నిలువెల్లా నిరుత్సాహం ఆవహిస్తోందట. కొన్ని చోట్ల కనీస పోటీ కూడా ఇవ్వలేకపోవడాన్ని కార్ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారట. అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ, మున్సిపల్ ఏ ఎన్నికలు తీసుకున్నా వరుస ఓటంలే ఎదురవుతుండడం గులాబీ శ్రేణుల్ని అంతర్మదనానికి గురి చేస్తుందట. ఇంతకీ ఏదా జిల్లా? బీఆర్ఎస్కి ఎందుకు కొరుకుడు పడటం లేదు? ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఖిల్లా. ఒకప్పుడు కమ్యూనిస్టుల మయం, ఇప్పుడు హస్తగతం. గేరు మార్చిన జోరు పెరగని కారు. ఎన్నికలు ఏవైనా వికసించని గులాబీ. ఎందుకిలా అంటున్న బీఆర్ఎస్ క్యాడర్. ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కంచుకోట అని మున్సిపల్ ఫలితాలు మరోసారి నిరూపించాయి. ఇటీవలే వచ్చిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర నిరుత్సాహానికి గురై డీలా పడ్డాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్ తో పాటు 7 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల స్కెడ్యూల్ విడుదలై ప్రచారం ముగిసే వరకు బీఆర్ఎస్ క్యాడర్ ఉరిమే ఉత్సాహంతో ఎన్నికల్లో పాల్గొంది. ఒక దశలో 2 మున్సిపాలిటీలు గెలుచుకుంటామని, మిగతా చోట్ల గట్టి పోటీ ఇస్తామనే అంచనాలు కూడా పెట్టుకుంది. కానీ 7కు 7 మున్సిపాలిటీలు అధికార కాంగ్రెస్ కైవసం చేసుకుని జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. ఇక కొత్తగూడెం కార్పొరేషన్ లో సైతం కాంగ్రెస్, సిపిఐ మధ్య ఒప్పందం కుదిరింది. మేయర్ పదవిని చెరి 2.5 సంవత్సరాలు పంచుకున్నారు. దీంతో మున్సిపల్ కళ చెదిరి కథ ముగిసి బీఆర్ఎస్ శ్రేణులు డీలా పడ్డాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ 8 గెలుచుకుంటే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న సిపిఐ 1 సీటును గెలిచింది. ఆ తర్వాత భద్రాచలం ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ గూటికి చేరడంతో జిల్లాలో బీఆర్ఎస్ కు ప్రాధాన్యత లేకుండా పోయింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ సీట్లను భారీ మెజారిటీతో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మహబూబాబాద్ లోక్సభ స్థానంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి. అప్పుడు కూడా బీఆర్ఎస్ కు నిరాశే మిగిలింది. ఆ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ పంచాయతీల్లో విజయకేతనం ఎగురవేసింది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ సర్కారుపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసొస్తుందని గులాబీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. రాజకీయ పార్టీలు సింబల్స్ పై జరిగిన ఎన్నికల్లో ఖచ్చితంగా సత్తా చాటుతామని గులాబీ పార్టీ భారీ అంచనాలు పెట్టుకుని రంగంలోకి దిగింది. చాలా చోట్ల బీఆర్ఎస్, సిపిఎం పొత్తు పెట్టుకుని మరీ పోటీ చేశాయి. కానీ ఫలితాలు మాత్రం ఏకపక్షంగా వచ్చాయి. మున్సిపల్ ఎన్నికల్లో కూడా చెయ్యెత్తి జై కొట్టారు జనం. మధిర మున్సిపాలిటీలో 22 వార్డులకు కేవలం ఒక్కటంటే ఒక్కటే వార్డులో బీఆర్ఎస్ గెలిచింది. అశ్వారావుపేట మున్సిపాలిటీలో 2, ఇల్లందులో 3, వైరాలో 5, ఏతులాపురంలో 2, కల్లూరులో 7, సత్తుపల్లి మున్సిపాలిటీలో 6 వార్డులు మాత్రమే గులాబీ పార్టీ దక్కించుకోగలిగిందంటే కాంగ్రెస్ కు ఎంత వన్ సైడ్ విక్టరీ వచ్చిందో అర్థం చేసుకోవచ్చంటున్నారు విశ్లేషకులు. కేవలం 1-2 మున్సిపాలిటీల్లో మాత్రమే బీఆర్ఎస్ కొద్దిగా పోటీ ఇచ్చినట్లు కనిపిస్తోంది. మిగతా మున్సిపాలిటీల్లో కనీస పోటీ కూడా ఇవ్వలేక చేతులెత్తేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మినిమం 2-3 మున్సిపాలిటీలు గెలుస్తామని గులాబీ పార్టీ ఆశలు పెట్టుకుంది. మున్సిపాలిటీల సంగతి దేవుడెరుగు, గౌరవప్రదమైన సంఖ్యలో వార్డులు కూడా గెలవకపోవడం ఏంటని ఆ పార్టీ నేతలు వాపోతున్నారట. ఈ ఘోర ఓటమిని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయట. దానిపై పార్టీలో అంతర్మదనం మొదలైందట. అధికార కాంగ్రెస్ లో 3 మంత్రులుండడం, జిల్లా అంతటా ఎమ్మెల్యేలుండడం, మున్సిపల్ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకొని ప్రతి విషయంలో నేతల మధ్య సమన్వయం సాధించి సమిష్టిగా పనిచేయడంతో క్లీన్ స్వీప్ సాధించిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక చాలా మున్సిపాలిటీలకు సంబంధించి బీఆర్ఎస్ లో లోకల్ లీడర్షిప్
బలంగా లేదట. స్థానిక నాయకత్వం సరిగా లేకపోవడం వల్లే ఖమ్మం గుమ్మంలో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయని గులాబీ సర్కిల్స్ లో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోందట. దీంతో ఖమ్మం జిల్లా పార్టీలో ఏం జరుగుతోంది, పార్టీని ఎలా బలోపేతం చేయాలి అనే చర్చ బీఆర్ఎస్ క్యాడర్ లో మొదలైందట. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ దుస్థితిపై బీఆర్ఎస్ హైకమాండ్ సమీక్ష చేసి కారుకు రిపేర్లు చేస్తుందా లేదా చూడాలి.